ద్వారక నగరం సముద్రంలో ఎలా మునిగిపోయిందో మీకు తెలుసా? గోమతి నది తీరంలో ప్రణాళికబద్ధంగా ద్వారక నగరాన్ని నిర్మించారు. నగరాన్ని 6 విభాగాలుగా చేసి నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారక నగరం నిర్మితమైంది. ద్వారక నగరం అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాలతో ద్వారక నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంలో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఆ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. యాదవ కులం కూడా అంత కలకలంతో నశిస్తుందని గాంధారి చెప్పించింది. ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజల నివాస ప్రాంతంలో మట్టి పాత్రలు వాటికి అవి పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు సంకేతాలను గ్రహించిన శ్రీకృష్ణుడు అందరిని సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానాన్ని చేయాలని ఆదేశించాడు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు వీచేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక నగరం సముద్రంలో మునిగిపోనుందని తెలిపాడు. ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం, ప్రాణాలు తెదించడం జరిగిపోయాయి. దీనితో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారక ప్రజలను, సంపదలను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. వారంతా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్ర రూపం దాల్చాడు. ఒక ఎత్తున ఎగుసుపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. పెద్ద ఘోషితో ఆకాశమంత ఎత్తున ఎగిరి కిరటాలతో సముద్రం ఒక మహాప్రలయం వలె పొంగింది. ఆ కిరటాల శక్తికి మహాద్భుత భవనాలు మేఘం మేడల వలె కూలిపోతుంటే శ్రీకృష్ణుడు ప్రసాదించిన రక్షణ, సిరి సంపదలు సముద్ర మట్టమైపోతున్నాయని విచిత్రంగా చూస్తూ బాధపడుతున్నారు ద్వారక ప్రజలు. ఇదంతా కూడా ద్వారక ప్రజలు అర్జునుడి కళ్ళ ముందే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.